హలో, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధి చిత్రాలు. ఈరోజు ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం మనం ముందుగా ఒక 1 లీటర్ క్రీమ్ మిల్క్ని అయితే వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మనం మిల్క్లో యాడ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి, సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అడుగు పట్టకుండా మంచిగా వస్తుంది. ఆ అడుగు పడితే ఏంటంటే స్మెల్ అస్సలు బాగుండదు. సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి. ఆ తర్వాత 2 ఇలాచీని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా చేంజ్ అవుతుంది. అది వేయడం మర్చిపోకండి. సో ఆ తర్వాత దాంట్లో నేను షుగర్ యాడ్ చేసుకుంటాను. కొంతమంది బెల్లం యాడ్ చేసుకుందాం అనుకుంటారు, బట్ నా సజెషన్ అయితే బెల్లం యాడ్ చేయకండి. ఈ మిల్క్ హీట్ అవుతున్నప్పుడు మనం బెల్లం యాడ్ చేస్తే ఏమవుతుందంటే అవి పగులుతుంది. సో దానికోసం బెల్లం యాడ్ చేయకండి. టేస్ట్ అంతగా అనుకుంటే కనుక మనం షుగర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే చిన్న స్పూన్తో ఒక 6 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకు ఫ్రూట్స్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది, ఆ స్వీట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది షుగర్ అనేది. సో మనము తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయాలి. వేడి మీద అస్సలు యాడ్ చేయకూడదు. చల్లారిన తర్వాత నేను ఈ ఫ్రూట్స్ అనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ బనానాని కొంచెం మెత్తగా క్రష్ చేసుకొని వేసుకుంటే ఏమవుతుందంటే కంప్లీట్గా దాంట్లో మిక్స్ అవుతుంది. ఆ తర్వాత గ్రేప్స్ ఉంటుంది కదా, గ్రేప్స్ని ఫుల్గా కాకుండా ఒక గ్రేప్ని 4 పార్ట్స్గా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇంకా దానిమ్మ, యాపిల్ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంతమంది ఆరెంజెస్, స్ట్రాబెర్రీ, పపాయ ఇలా ప్రిఫర్ చేద్దాం అనుకుంటారు, బట్ అవి యాడ్ చేయకపోవడం అనేది నా సజెషన్. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, సో దానివల్ల ఏంటంటే మిల్క్కి ఆ యాసిడిక్ ఫుడ్కి కొంచెం రియాక్షన్ అవుతుంది. సో బెటర్ వాటిని అవాయిడ్ చేయండి. లేదు నేను ఇమ్మీడియట్గా ఈరోజు తినేస్తాను అనుకుంటే కనుక మనం యాడ్ చేసుకొని తినేయచ్చు. డ్రై ఫ్రూట్స్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీ పిల్లలు చాలా టేస్టీగా తినేస్తారు. శివరాత్రికి అయితే మీకు ఇంకా చాలా హెల్దీ రెసిపీ అనుకోవాలి. ఎందుకంటే మనము కట్ చేసుకున్న ఫ్రూట్స్ కంటే ఇలా మిల్క్లో యాడ్ చేసుకుంటే కనుక మనకు స్ట్రెంత్ బాగుంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. ఒక 2 కప్స్ తినేస్తే ఫుల్గా తిన్న ఫీలింగ్ ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో అయితే ఇంకా ఇది బెస్ట్ డెజర్ట్. మనము చేసుకున్న తర్వాత ఒక 2 డేస్ స్టోర్ చేసుకొని తినేసేయచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఇలాంటి రెసిపీస్ నేను చూపిస్తాను. సిద్ధి